పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సముద్ర విహాంగం ఇక స్వప్నంలోనే. విశ్వనగరిలో గగనతల పర్యాటకానికి ప్రణాళికలు. పవన్ హాన్స్ మినీరత్న కంపెనీ పోర్ట్ ప్లానింగ్. ఏపీ, తెలంగాణ, ఒడిశా పర్యాటక ప్రాంతాన్ని వీక్షించేలా ఉడాన్ స్కీమ్ ద్వారా నిధుల సమీకరణకు ప్రయత్నాలు. ఏళ్లు గడిచినా ఆవూసెత్తని అధికారులు, ప్రభుత్వం. సాగర తీరంలో అలల సవ్వడిని ముద్దాడుతూ, ఆకాశంలో హరివిల్లులు తాకుతూ, గాల్లో తేలినట్టుందే అంటూ విహరించేందుకు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా రూపొందించిన ప్రణాళికలు గాలిలోనే ఎగిరిపోయిందా? ఒకవైపు సాగర తీరంలో విలాసవంతమైన క్రూయిజ్లో విహారం సాకారమవగా, మరోవైపు గగనతలంలో చక్కర్లు కొట్టిన సీ ప్లేన్ పర్యాటకం ఇంకా టూరిస్టులను ఊరిస్తూనే ఉంది. విశ్వనగరిలో గగనతల పర్యాటకానికి పరిచయం చేసేలా సీ ప్లేన్ నడిపేందుకు సాధ్యాసాధ్యాన్ని పరిశీలించినప్పటికీ ఇప్పటివరకు దాన్ని ఊసే ఎత్తడం లేదు. విశాఖ నుంచి వివిధ నగరాలకు గాల్లోనూ నీటిలోనూ చక్కర్లు కొట్టే సీ ప్లేన్ నడిచేందుకు నివేదిక తయారు చేసి ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు అది అతీగతి లేకుండా పోయింది. సిటీ ఆఫ్ డెస్టినీగా నిలిచే విశాఖ నగరంలో పర్యాటకం కొత్త పుంతలు తొక్కుతుంది. ఇప్పటికే 96 కోట్లతో రాష్ట్రంలోని మొట్టమొదటి క్రూయిజ్ టెర్మినల్ను విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టెర్మినల్ నుంచి ఇప్పటికే కార్డిలియా క్రూయిజ్ విహారం ప్రారంభమైంది. 4 రోజుల పాటు పర్యాటకులకు సాగర విహారాన్ని అందించింది. అలాగే దేశంలో పలు చోట్ల ఆదరణ పొందుతున్న సీ ప్లేన్ పర్యాటకం ఇప్పుడు చర్చకొస్తుంది. గాల్లోనూ నీటిలోనూ చక్కర్లు కొట్టే సీ ప్లేన్ విమానయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రణాళిక ఏమైందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అన్ని మేజర్ పోర్టులోనూ సీ ప్లేన్ నిర్వహణ సాధ్యమవుతుందా లేదా అనే అంశాన్ని పరిశీలించాలంటూ కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. విశాఖలో సీ ప్లేన్ సర్వీసులు నడపడానికి గల సాధ్యాసాధ్యాలని అన్వేషించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మినీరత్న కంపెనీ, పవన్ హాన్స్ సంస్థతో పోర్ట్ అధికారులు ఇప్పటికే ఫిజిబిలిటీ స్టడీ పూర్తి చేశారు. 200 హెక్టార్లతో 6 బెర్తుల్లో విస్తరించిన అన్ని ఔటర్ హార్బర్ వద్ద నిర్మించనున్న క్రూయిజ్ టెర్మినల్ బిల్డింగ్ ప్రాంతాన్ని సీ ప్లేన్ కోసం వినియోగించవచ్చని ఫిజిబిలిటీ స్టడీలో సూచించారు. సాధారణంగా విమానాలు ఆకాశంలో చక్కర్లు కొడుతూ నేలపై ల్యాండ్ అవుతాయి. కానీ నేల మీద, నీటి మీద ల్యాండ్ అయ్యేలా తయారు చేసిన విమానాలనే సీ ప్లేన్ అని పిలుస్తారు. ఈ విమానాలు భూమిపైన, నీటిపైన కూడా టేకాఫ్ అవ్వగలవు. నీటి మీద ల్యాండ్ అవ్వడానికి స్కిడ్, నేలపై ల్యాండ్ అవ్వడానికి వీల్స్ ఉంటాయి. వీటి పరిణామం చిన్నదిగా ఉండడం వలన పెద్ద పెద్ద విమానాలు చేరలేని ప్రాంతాలకు కూడా ఇవి వెళ్లే అవకాశం ఉంటుంది. 2 రకాల సీ ప్లేన్లు ఉన్నాయి. ట్విన్ ఇంజిన్ ట్విన్ సీటర్లో విమానయాన సిబ్బందితో కలిసి 19 మంది, సింగిల్ సీటర్లో 9 మంది ప్రయాణించవచ్చు. ట్విన్ సీటర్ గంటకు 290 కిలోమీటర్ల వేగంతోనూ, సింగిల్ సీటర్ 200 కిలోమీటర్ల వేగంతో నడపవచ్చు. వీటిని ఏరియల్ సర్వే తరహా కార్యక్రమాల కోసం నెమ్మదిగా నడిపితే, నిరంతరాయంగా 4 గంటల పాటు వేగంగా నడిపితే 2 గంటల పాటు సీ ప్లేన్లో విహరించవచ్చు. క్రూయిజ్ టెర్మినల్ భవనాన్ని సీ ప్లేన్ ఏరోడ్రమ్ ఏర్పాటు చేయాలని భావించారు. అదేవిధంగా ఔటర్ హార్బర్లోని నీటిలోని సీ ప్లేన్ ల్యాండ్ అయ్యేందుకు ఏరోడ్రమ్ కూడా సిద్ధం చేయాలనుకున్నారు. 3 రాష్ట్రాలని గంటలో చుట్టి వచ్చేలా సీ ప్లేన్ సర్వీసులో నడపాలని ప్లాన్ చేశారు. విశాఖపట్నం పోర్టు నుంచి విజయవాడ, హైదరాబాద్, హుస్సేన్ సాగర్లోనూ, ఒడిశాలోని భువనేశ్వర్, చిలకా సదస్సుతో పాటు రాయ్పూర్లో కూడా విహరించేలా టూర్ చార్ట్ ప్రిపేర్ చేశారు. అదేవిధంగా డిమాండ్ బట్టి షిర్డీ, తిరుపతి వంటి ప్రముఖ దేవాలయ సందర్శనతో పాటు విశాఖ నగరాన్ని చుట్టేలా సిటీ రౌండ్ ట్రిప్ కూడా ఒక ప్లేన్ నడపాలని పోర్టు అధికారులు ఆలోచన చేశారు. సీ ప్లేన్ ప్రణాళిక సిద్ధం చేసి ఏళ్లు గడిచినా ఇప్పటివరకు అది అమలుకు నోచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాంతీయ అనుసంధాన పథకం ఉడాన్ స్కీమ్ ద్వారా నిధులు సమీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ అది ముందుకు కదలలేదు. డీజీసీఏలో పాటు నేవీ, ఎయిర్పోర్ట్తో పాటు ఇతర అనుమతులు తీసుకునేందుకు కన్సల్టెన్సీని ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు. ముందుగా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ బోర్డు ముందుకు సీ ప్లేన్ ప్రతిపాదనను తీసుకెళ్లాలని భావించారు. కానీ ఇప్పటివరకు అది జరగలేదు. విశాఖ పోర్ట్ చైర్మన్గా కె రామ్మోహన్ రావు ఉన్న సమయంలో క్రూయిజ్తో పాటు స్లీప్-ఇన్ సేవల్ని కూడా ఏకకాలంలో మొదలు పెట్టాలని భావించారు. అయితే క్రూయిజ్ సేవలు అందుబాటులో వచ్చినప్పటికీ సీ ప్లేన్ పర్యాటకాన్ని మాత్రం పక్కన పెట్టేసినట్లు కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఇప్పటి విశాఖ పర్యాటకంపై దృష్టి పెట్టింది. 2022లో ప్లాన్ చేసి పక్కన పెట్టిన సీ ప్లేన్ పర్యాటకపై కూడా దృష్టి పెట్టాలని ఆతిథ్య రంగ దిగ్గజాలు సూచిస్తున్నారు. తద్వారా విశాఖలో ప్రపంచ పర్యాటకుల సందడి రెట్టింపు అవుతుందని భావిస్తున్నారు.
మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.